నువ్వు లిప్స్టిక్ ది ఫస్ట్. ఎందుకు? నువ్వు పందిలాగా వాడుకుతావు. నేను ఆమెను రెడీ చేయాలి, నేను రెడీ కావాలి, వంట చేయాలి, నీకు జ్యూసులు పెట్టాలి, అవును, పూజ చేసుకోవాలి. ఇవన్నీ చేసిన తర్వాత రెడీ అయితే తీసేస్తా. జరుగు. అరే మేకప్ ఇవి తీ మమ్మీ, ప్యాచులు వేసి. అరే నేను చేసుకుంటా అంటే హాయ్ టు ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మా ఫ్రెండ్ యాక్చువల్లీ పెళ్ళి ఉంది ఈరోజు. సో పెళ్ళికి వెళ్దాం, రెడీ అవ్వ అని చెప్పేసి చెప్పిన. పాపం మార్నింగ్ లేచి రెడీ అయిపోయింది. జగతిని కూడా రెడీ చేసింది. నేను లేచినన్న విషయం కూడా తనకు తెలీదు. సో తను బయట ముగ్గు పెడుతుంది, ఒకసారి చూడండి. లేస్తలేడా ఇంకా? బావా బావా అబ్బో కమలాసన్ బావా లే బావా, జగతి రెడీ అయింది, నేను రెడీ అయిపోయినా. అరే మీరు పొద్దుగా లేంది మమ్మీ. అరే లే, టైం అవుతుంది కదా. నువ్వు రెడీ అయినావా? అయిపోయింది, పూజ అయిపోయింది, రెడీ అయిపోయింది. జుట్టు ఒక్కటే ఉంది వేసుకునేది. లే, ఆమె మళ్ళీ పిచ్చి అయిపోతుంది. జగతి జ్యూస్ పెట్టినా ఆల్రెడీ. అరే ఒక 20 నిమిషాలు ఆగమ్మా. ఏంది బావా నువ్వు అప్పుడు మరి ఎందుకు? నేను చెప్పినా కదా అప్పుడే నాకు ఇంట్రెస్ట్ లేదు రానికి అని. ఫ్రెండ్ పెళ్ళి అని అన్నావు బావా. 5 గంటలకు లేచిన బావా. నేను ఏం చేద్దామంటావు మరి? అయితే ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేయాలంటావు ఏంది బావా? నైట్ ఏమన్నావు మీరు రెడీ అవ్వనీకనే గంటలు పడుతుంది. తొందర లేచి రెడీ అవ్వమన్నావు. రెడీ అయిపోయినాం, అంత పని అంతా అయిపోయింది. లే సరేలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? నువ్వు లిప్స్టిక్ ఎందుకు పెట్టుకున్నావు? మరి ఏం చేస్తాను? ఆమెకెందుకు పెట్టినావు లిప్స్టిక్? అది బేబీ లిప్స్టిక్లే, కొంచెం పెట్టినా. డైలీ పెడతామా ఏంది? మమ్మీ లిప్స్టిక్స్తోనా రోగాలు వస్తున్నాయి, మీరు లిప్స్టిక్ ఎందుకు పెట్టిరు? బావా నిద్ర వస్తుంది బావా నాకు. లే తొందరగా, అప్పుడు లేచిన నేను. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? మీరు ఐబ్రో పెన్సిల్ ఎందుకు పెట్టినావు మళ్ళా? మరి ఎట్లా రెడీ అవుతారు పెళ్ళికి? నువ్వు లిప్స్టిక్ ది ఫస్ట్. ఎందుకు? అరే దానితో రోగాలు వస్తుంటే మళ్ళీ మీరు లిప్స్టిక్లు మేకప్లు ఎందుకు మమ్మీ? అదేంది కళ్ళకి కాటుకు ఎందుకు పెట్టినావు? ఆమెకెందుకు రుద్దినావు? సరిపోయింది, హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి వీళ్ళు? జగతి నీకెందుకు పెట్టుకున్నావు లిప్స్టిక్? క్యూట్ ఉంది కదా చిన్ని తల్లి నిన్ను చూడకుండా ఉండలేనే. చిన్న తల్లి కాదు మమ్మీ, ఫస్ట్. ఏంది అరుస్తున్నావు బావా నువ్వు పొద్దున్నే? అరవకూడదా, కూల్ గా పాట పాడాలా? ధీర ధీర శూర అని అరుస్తున్నావు కాదు మమ్మీ, లిప్స్టిక్ పెట్టుకుని ఏడుకోతావు. పెళ్ళికి ఎట్లా రెడీ అవుతారు మరి? పిచ్చిదాన్ని మా మమ్మీ. మీ ఫ్రెండ్స్ ఎట్లా వస్తారు? పెళ్ళికి పోతే లిప్స్టిక్ పెట్టుకునే పోవాలి. ఇక అరే నువ్వు కొంచెం దూరం పోయి కూర్చోపో, అక్కడ కూర్చోపో. అరే దాంతో రోగాలు వచ్చి వస్తుంటే నువ్వేంద్ర నాయన పొద్దున్నే లిప్స్టిక్లు పెట్టుకొని రెడీ అయ్యి ఆమెకెందుకు గుర్తున్నావు మళ్ళా? నువ్వేంది బావ వింతగా మాట్లాడుతున్నావు? తీ ఫస్ట్ ఆ లిప్స్టిక్ ది. ఇక్కడ రాను, నువ్వు నీకు లిప్స్టిక్ ఎందుకే? నీకెందుకు రుద్దారు లిప్స్టిక్? అరే ఉండని. తీ లిప్స్టిక్ ఎందుకే నీకు? ఆమె కంటే తెలివి లేదు, నీకు కూడా లేదా? వద్దని చెప్పవా లిప్స్టిక్?
ఆమె ఏడవాలనా ఇప్పుడు? ఏంది ఏడవాలి నా మమ్మీ, నువ్వు పిచ్చిదానిలాగా తయారవుతున్నావు. ఏంది బాబు పొద్దున్న లేచినామని అరుసు. నువ్వు మేకప్ ఎందుకు వేసుకున్నావు? మరి ఎట్లా రెడీ అవుతారు మరి? పెళ్ళికి ఎట్లా వస్తారు మరి? పాత డ్రెస్ వేసుకొని వద్దునా? పాత డ్రెస్ వేసుకొని వద్దునా? ప్యాచ్ ప్యాచ్ మేకప్ వేసుకున్నావు, ఆ లిప్స్టిక్ పెట్టుకున్నావు, కాటుక పెట్టుకున్నావు, ఎందుకు ఇవన్నీ? రోగాలు రానికేనా? నేనేం రాను బావా, నువ్వు వెళ్ళి. రాను కాదు మమ్మీ, ఈ ఎండకి ఎట్లయిపోతుంది ముఖం. ఏంది ఎట్లా అవుతుంది? నువ్వు వింతగా మాట్లాడతావు బావా, నువ్వు అర్థం కాకుండా. ఎట్లా వస్తారు మరి పెళ్ళికి? ఎట్లా వెళ్తారు? సారీ చెప్తుంది, నువ్వేమో అరుస్తున్నావు. నువ్వెందుకు చెప్తున్నావు సారీ? ఆమె నీలాగా తయారు చేస్తావు, రౌడీలాగా. అంతేగా అంతేగా. ఆమె నాలాగానే రెడీ రెడీ అవుతుంది. ఆమె సారీ చెప్తుంది అనవసరంగా. మరి నువ్వెందుకు సారీ చెప్తున్నావు అంటున్నా ఆమెని? మరి ఎందుకు చెప్తుంది? మరి ఎందుకు చెప్తుంది? నువ్వు ఊరుకోమా, దుద్దు 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 అంటావు. లే బావా రెడీ. ఫస్ట్ నువ్వు ఆ లిప్స్టిక్ తీ మమ్మీ, నాకు చిరాకు దుబ్బకు తీ. పొద్దున్నే మా మైండ్ అంతా ఖరాబ్ చేయని కూర్చున్నావు నువ్వు ఈడొచ్చి. ఏం నువ్వు లేచి అరుచుకుంటా? ఎట్లా రెడీ అవుతారు మరి? పెళ్ళికి ఎట్లా రెడీ అవుతారు? పెళ్ళికి ఎట్లా రెడీ అవుతారు? ఇక్కడికి ఫస్ట్ ఇక్కడికి జగత్. దెబ్బలు పడతాయి మమ్మీ నీకు, కాదు దెబ్బలు పడతాయి మమ్మీ నీకు, కాదు. తీయి అవన్నీ పెట్టుకొని పిచ్చోళ్ళు రాగా ఇట్లా ఎర్రగా వేసుకొని పోతారా? గుట్కా పాన్ నమిలిన అన్నట్టు, గుట్కా పాన్ నమిలిన అన్నట్టు. ఇయ్యను పెట్టు, ఇటు ఇయ్యను. ఇప్పుడు చూడు మంచిగా ఉంది న్యాచురల్గా. ఈ కాటుకి ఎందుకు ఇట్లా పెద్దగాను కళ్ళు, ఇట్లా పెద్దగాను కళ్ళు. అరే ఏంట్రా ఇది? జరుగు బావ, నువ్వు ఇంతగా చేస్తావు. అరే తీయమమ్మ అవన్నీ. నేనేం రాను పో. ఈ మేకప్ ఎందుకు రుద్దుకున్నావు నువ్వు? ఆగు జరుగు. జరుగు. ఎట్లా వస్తారు మరి పెళ్ళికి? ఎట్లా వెళ్తారు బావ? పిచ్చిగా మాట్లాడుతున్నావు. ఎట్లా వెళ్తారేందబ్బా? అంటే ఇప్పుడు పెళ్ళికి పోతే మేకప్ వేసుకొని పోవాలా మమ్మీ? అవసరం లేదు, నువ్వు ఏ పెళ్ళికి రా. అవసరం లేదు, నువ్వు ఏ పెళ్ళికి రా. పెళ్ళికి ఎందుకు రావు మమ్మీ? పెళ్ళికి ఎందుకు రావు మమ్మీ? పో బావ, అనవసరం. ఈ నెక్లెస్ ఎందుకు వేసుకున్నావు? ఈ కమ్మలు ఎందుకు? ఇదెందుకు? నేను తీస్తా, నేను ఇది ఎందుకు? తీస్తా, నేను తీస్తా, నేను ఇది తీస్తా. ఎందుకు తాడు ఇంతగానం పుస్తల తాడు లాగా? ఇది ఓ తాడు మమ్మీ, ఎవరన్నా ఇట్లా నైట్ ఎందుకు వేసుకుంటారా? చెప్పినావు మరి నువ్వు? మంచిగా గ్రాండ్ గా రెడీ అవ్వు, మంచి పట్టు చీర కట్టుకొని. ఇదిగో గింతలు ఎంత పెట్టుకోవాలి. నాకు చూడు, ఇది చూడు ఒకసారి. ఏమొద్దు చూసుకోను. దీన్ని ఇక్కడ దాకేస్తారా మమ్మీ, కింది దాకా? ఫస్ట్ ఆ కాటుతుంది మమ్మీ, నువ్వు కూర్చో. తీసినా అది వాష్ చేస్తే పోతుంది బాబా. ఆహా, నువ్వు కూర్చో, నేను తీస్తా. నువ్వు ఏంది బాబా? నువ్వు కూర్చో మమ్మీ, నేను తీస్తా. నేను అందుకే అప్పుడే చెప్పినా నేను. మండుతున్నట్టుంది. ఎప్పుడు చెప్పినావు? ఏం చెప్పినావు నువ్వు నాకు? నాకు నేను ప్రెగ్నెంట్ కొడుతున్నావేంది మమ్మీ? అని చెప్తే కూడా నువ్వు పెద్ద రెడీ అవ్వమని చెప్పి ఇప్పుడు కాటుగా అవన్నీ కాదు తీసేసి- మమ్మీ, నువ్వు నన్ను కొడుతున్నావు. తేపో. నీకు లేచి ఇంట్లో అరే వాట్ ఈస్ దిస్ మమ్మీ? నాకు అర్థం కాదు. వంట చేసుకుని రెడీ అయితే తెలుస్తుంది నీకు ఇంట్లో. రెడీ అయినా ఓకే మమ్మీ, మరి నువ్వు పడుకున్నావు. పందిరాలో పడుకొని ఇప్పుడు లేచి రెడీ అయినా కానీ మొత్తం పిచ్చి పిచ్చి చేస్తున్నావు. కాదు, నువ్వు నన్ను ఎందుకు కొడుతున్నావు? నాకు అర్థమైతే లేదు. ఇంకెప్పుడు రాను, ఏడికన్నా రమ్మని చెప్తే కూడా రాను. మమ్మీ నువ్వు పెళ్లికి ముందు మంచిగా ఉండే మమ్మీ, పెళ్ళైనాక అట్లనే ఉన్నావా బావా? కోపం తెప్పేకు నాకు. అట్లనే ఉన్నావా బావా? కోపం తెప్పేకు నాకు. కోపం కాదు, నేను చెప్పేది నేను. పెళ్ళైన 1 year వరకు కూడా మంచిగా లవ్లీగా ఉండే, నువ్వు ఎందుకు ఇట్లా రౌడీలాగా తయారైనావు? కొడుతున్నావు. నువ్వు పందిలాగా పడుకుతావు. నేను ఆమెను రెడీ చేయాలి, నేను రెడీ కావాలి, వంట చేయాలి, నీకు జ్యూసులు పెట్టాలి. నువ్వు అట్లే అరువు, జీవితం అంతా అరుస్తూనే ఉంటావు. అవును, పూజ చేసుకోవాలి. ఇవన్నీ చేసిన తర్వాత రెడీ అయితే తీసేస్తా జరుగు.
ఎందుకు అరుస్తున్నావు నాకు అర్థమైతే లేదు. ఇదిగో నన్ను అరిపేక బావా, నాకు కోపం వస్తుంది ఇప్పుడు. నీకు ఇగో నువ్వు ప్రెగ్నెంట్ అని చెప్పినావు, ఒక మంచిది, కానీ కూర్చో నాకు అందుకే కోపం వస్తుంది. జరుగు జగతి, నువ్వు కాల సందన పక్కకి జరుగు. ఫీలింగ్స్ అర్థం చేసుకోను. సరే మమ్మీ నువ్వు కూర్చో కూర్చో కూర్చో. టైం ఎట్లా సరే మమ్మీ నువ్వు అరే నాకు ఇవ్వు నువ్వు. అవసరం లేదు. ఇది కావాలా? పిచ్చి పనులు. ఎందుకు రెడీ అవ్వమన్నావు అన్నాను? ఎందుకు రెడీ అవ్వమన్నావు అన్నాను? అంటే అది రే రామ్ టైం పాస్ రెడీ అవ్వమన్నావా? మీకు లేస్తే తెలుస్తుంది. మమ్మీ నేను పొద్దున్నే 6 గంటలకు లేచి తమ్నేల్ చేసి పడుకున్నా నేను. బాగానే చేసినావు. ఇప్పుడు ఇవాళ ఎందుకు తిప్పుతున్నావు? ముందే నాకు నైట్ కూడా బ్యాక్ పెయిన్ ఉండే అసలు. తెంపేయండి, పడేయండి, మొత్తం చెయ్యండి మొత్తం. ఏం చేసినావే మమ్మీ? ఇది నాకు సంబంధం లేదు, ఇదే తెంపింది. ఏం సంబంధం లేదు నాకు. చూడు 2000 ఇప్పుడు నేను వేరేది కొనుక్కుంటా. 2000 ఇప్పుడు నేను వేరేది కొనుక్కుంటా. నేను 2000 ఎందుకు ఇస్తా మమ్మీ? ఇది తెంపితే ఎందుకు ఇయ్యవు నువ్వు? మరి ఇప్పుడు అంతా గుంజింది ఎవరు? అరే అది వేసుకొని ఇట్లా తెంపుకున్నది మమ్మీ. తెలియదు నాకు. కొత్త సెట్ కొనిపి. పోయింది ఇది. కొత్త సెట్ కొనిపి, నాకు అవసరం లేదు. ఇంకొకసారి ఎడుకన్నా రమ్మని చెప్తే మస్తు కొడతా బాబా నేను. ఇంకొకసారి ఎడుకన్నా రమ్మని చెప్తే మస్తు కొడతా బాబా నేను. ఎందుకమ్మా అంత కోపం? ఏం సాధిస్తావు దానివల్ల? కూర్చోను. నేను ఎట్లా ఉన్నా? ఏం చేస్తున్నావు బాబా? సరే సరే నేను మర్చిపోయినా. అప్పుడు లవ్లీగా ఉన్నావు అనుకున్నా మమ్మీ. ఇప్పుడు నువ్వు ఆంటీ అయినావు కదా. అవును, మర్చిపో. ప్రెగ్నెంట్ అని మర్చిపో, అన్ని మర్చిపో. అరే పిచ్చిదాన్నా. ఆగు మమ్మీ, నువ్వు కాటుక తీ ఫస్ట్. దయ్యంలాగా రుద్దుకున్నది కాటుక కన్నిట్లని. నేను తీసుకుంటా మహాప్రభు. తీయి మమ్మీ, నువ్వు బాగాలేదు. కాటుక తీసేసి. నేను పోతాలే, తీసుకుంటా. అనవసరం. కాటుక తీసేసి ఆ మేకప్ రుద్దేసి మొత్తం నీ ఆగు. జరుగు. ఆమెకేం తీయ కాదు, ఆమె బాగానే ఉంది. లిప్స్టిక్ ఒకటే బాగాలే ఆమె. జరుగు బావా. ఓకే దిమాగ్. అరే మేకప్ ఇవి తీయి మమ్మీ. ప్యాచ్లు వేసి. అరే నేను చేసుకుంటా అంటే ఈ అమ్మాయి ఇదంతా ప్రాంక్ రా నాయన. ప్రాంక్ వీడియో ఇది. అక్కడ కెమెరా రికార్డ్ అవుతుంది. కొట్టి తెలివి లేదు నీకు ఇంతనన్నా. సారీ మమ్మీ. మళ్ళీ మమ్మీ ఏమైంది? అబ్బా ఏ మమ్మీ మమ్మీ ఎందుకు కొడుతున్నావు? పెయిన్ వస్తుందా? వస్తుంది. నాకు కూడా వస్తుంది. పొద్దున్న నైట్ బ్యాక్ పెయిన్ అని చెప్పిన పొద్దున పని అంతా చేసేసరికి ఎట్లా సారీ మమ్మీ. వెళ్దాం మనం పెళ్లికి వెళ్దాం. చెప్పేది నీకు. నువ్వు మంచిగా రెడీ అవ్వు. నేను రెడీ చేస్తాను నిజంగా. మేకప్ వేసి లేదు, అవసరం లేదు. జరుగా కాదు మమ్మీ, నిన్ను మంచిగా మేకప్ వేసి లిప్స్టిక్ పెట్టి ఐలైనరు. నువ్వుంటే నిజమేగా స్వప్నం, నువ్వుంటే ప్రతి మాట సత్యం.